ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వంతో జరిపే చర్చలు సఫలం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జేబీఎస్ దగ్గర ఆర్టీసీ కార్మికులను కలిసి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కోదండరాం. ఉద్యమం ఎందుకంటే మరి అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసిన కార్మికులతో ఆ కార్మికుల సమస్యల గురించి కూడా ఒక అవగాహన ఉంది. ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో కార్మికులతో మరి ప్రభుత్వం కూడా చర్చలకు పిలుపునివ్వటం అయితే మంచి పరిణామం. ఈ చర్చలు ఇవాళ ఫలప్రదమైతే అనేటువంటి విశ్వాసం ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏంటంటే మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వంతో. కాబట్టి ఇవాళ మరి కార్మికులు అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఆత్మహత్యలు మాట్లాడదాం, కొట్లాడదాం, రోడ్ల మీద మన సమ్మెను కొనసాగిద్దాం. కానీ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. న్యాయమైన డిమాండ్లు నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే కార్మికుల సమస్యలు జాగ్రత్తగా విని పరిష్కరించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇవి న్యాయమైన డిమాండ్. గత ప్రభుత్వము యూనియన్ రద్దు చేయటం వల్ల ఇది తలెత్తినటువంటి సమస్యలు ఇవి. ఆ యూనియన్లు రద్దు చేస్తే కార్మికులకు సమస్యలకు పరిష్కారానికి అండగా నిలిచేటువంటి శక్తి లేకుండా పోయింది. వాళ్లకు రక్షణ కవచం లేకుండా పోయింది. ఇవాళ ఈ నేపథ్యంలో మరి పని భారం బాగా పెరిగి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా సానుకూలంగా అర్థం చేసుకొని ఒక పరిష్కారాన్ని సూచించాలని